అరే సారిగా, సారా తాగే సారిగా, నువ్వు బ్రాహ్మల మీద పడి ఏడుస్తున్నావు గదా! బ్రాహ్మల మీద పడి వీడు పాట పాడుతున్నాడు. ఏం పాట అంటే బ్రాహ్మలు నెయ్యి లడ్డూలు తింటారంట, బ్రాహ్మలు బట్టతలేసుకుంటారంట, బ్రాహ్మలు పొట్టేసుకొని ఉంటారట, అంగి ఏసుకోరంట. అరే నీకెందుకురా వాళ్ళ గురించి? నీ బతుకు నువ్వు బతుక ఎందుకురా నీకు లేనిది వాళ్ళకున్నదనే ఏడుపారా ఇది? కుల్లు. ఆహా! నీకు లేని తెలివి వాళ్ళకున్నదని జెప్పేసి. ఆ! వాళ్ళు ఎవ్వరు రిజర్వేషన్ లేకుండా, ఎటువంటి సపోర్ట్ లేకుండా, గవర్నమెంట్ నుంచి ఎటువంటి మద్దతు లేకుండా, ఎటువంటి ఆర్థిక సాయం తీసుకోకుండా, వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు. గవర్నమెంట్‌కి ఒక ఓటు కోసం తప్ప బ్రాహ్మణులు దేనికి పనికి రాకున్నా వాళ్ళు నిజాయితీగానే బతుకుతున్నారు. ఎంతో ఆత్మాభిమానంగా. అలాంటి బ్రాహ్మణుల మీద నువ్వు వ్యంగ్యంగా రాయడం ఏందిరా? ఆ! ఇదే పాట పనికొచ్చే పాట రాయరా? జనాలను ఉత్తేజపరిచే పాట రాయి. ఎందుకిట్లా ఒకరిని కించపరిచే లాంటి పాటలెందుకు? ఆ! నువ్వు ఇదే ఇప్పుడు నువ్వు బ్రాహ్మణులంటున్నావు. ఇదే కాశ్మీర్‌ల నువ్వు చూసినావు 5,00,000 మంది బ్రాహ్మణులు ఊచకోత అదైనప్పుడు. అప్పుడు ఎక్కడ పోయిండ్రా అసలు మీరంతా? మరి అప్పుడు అంతమంది బ్రాహ్మణులను చంపేసినప్పుడు ఎవరన్నా ఏమన్నా మాట్లాడిర్రా? అండ్ ఇదే పాట నువ్వు ఒక ఇమాం మీద మొన్న టెర్రరిస్ట్‌లను తయారు చేసింది ఇమాం అని వచ్చింది గదా! వాళ్ళ మీద రాస్తావురా నువ్వు? గాడిది కొడకా! ఆహ్, ఆహ్, ఏం లేని పాస్టర్‌లు బెంజ్‌ల మీద తిరుగుతున్న దశం భాగాలు తీసుకొని, ఆ పాస్టర్ మీద నువ్వు రాస్తావురా? రాస్తే నెక్స్ట్ రోజే నీ మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తారు వాళ్ళు. కొడకా! అదే ఈ బ్రాహ్మలు బక్కజిక్కినోళ్ళు, అమాయకులు అని చెప్పి నువ్వు ఇష్టమున్నట్టు రాస్తున్నావు. ఆ! ఇదే నువ్వు ఇక్కడ ఏంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఏరియాల నుంచి వీడు మాట్లాడుతున్నాడు. అది తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారు వేల కోట్లు సంపాదించిర్రు అని జెప్పేసి మాట్లాడుతున్నాడు వీడు. నోటికెంతొస్తే అంత మాట్లాడుతున్నాడు వీడు. విదేశీ మతాల నుంచి వచ్చే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి, మన మధ్యన కులాల కుమ్ములాటలు పెడుతున్నాడు. ఇటువంటి వారిని మాత్రం మనం క్షమించేది లేదు. ఖచ్చితంగా వీటి మీద తెలుగు రాష్ట్రాలందరి దగ్గర గూడా వీడి మీద కేసులెయ్యాలి. వీలైతే మొత్తం భారతదేశంలో అంతటా గూడా వీడి మీద కేసులెయ్యాల్సిందే మనందరం. మనందరం ఒక్కటిగా వీడి మీద పోరాడదాం. జై శ్రీరామ్.